Hi everyone, welcome to A Square Maths Academy. Today we are going to discuss about L hospital route. First of all, అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. Now let us start the class. In this limits, most important this one. Now we will take one problem. See here, given problem is nothing but limit x tends to 3, x square minus 8x plus 15 divided by x square minus 9. This is the given problem. x tends to 3 అనగా x అనేది 3కి ఈక్వల్గా వస్తున్నప్పుడు, అంటే x అనేది 3కి ఈక్వల్ దగ్గరగా వస్తున్నప్పుడు అన్నట్టు. అంటే x ఈక్వల్స్ 3 అన్నట్టు కాదు, ఇక్కడ x టెన్స్ టు 3 అంటే x అనేది 3కి ఈక్వల్గా వస్తున్నప్పుడు x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 బై x స్క్వేర్ మైనస్ 9 వాల్యూ హౌ మచ్ అంటున్నాడు. ఓకే, సో సి హియర్ నౌ వి సబ్స్టిట్యూట్ హియర్ 3ని సబ్స్టిట్యూషన్ అనుకోండి, మనకి వాల్యూ ఏమొస్తుంది చూస్తే 3 స్క్వేర్ ఏమవుతుంది 9 అవుతుంది, మైనస్ 8 ఇంటూ 3 24 ప్లస్ 15 డివైడ్ బై 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9 మైనస్ 9. ఓకే, సో 15 ప్లస్ 9 ఈజ్ నథింగ్ బట్ 24 వస్తుంది, మైనస్ 24 డివైడ్ బై 9 మైనస్ 9 ఈజ్ నథింగ్ బట్ 0. 24 మైనస్ 24 ఆల్సో 0. సో 0/0 వి గాట్ హియర్. 0/0 వచ్చింది కాబట్టి డిటర్మైన్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి దిస్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ indeterminate form. Indeterminate form. సో 0/0 కానీ ఇన్ఫైనైట్ కానీ లేదు 0 ఇంటూ ఇన్ఫైనైట్ కానీ, ఈ మూడు వచ్చినప్పుడు ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. ఈ మూడే కాకుండా ఇంకా రిమైనింగ్ ఫామ్స్ కూడా ఉంటాయి, వాటి గురించి తర్వాత క్లాసులో చూద్దాం. అంటే ఈ మూడు వచ్చినప్పుడు మాత్రం ఎల్ హాస్పిటల్ రూల్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, అంటే 0/0 వచ్చినా కానీ ఇన్ఫైనైట్ వచ్చినా కానీ 0 ఇంటూ ఇన్ఫైనైట్ వచ్చినా కానీ మనం ఈ ఎల్ హాస్పిటల్ రూల్ అన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఎల్ హాస్పిటల్ రూల్ ఏంటంటే ముందుగా మనం కామన్గా ఐపీకి వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం, తర్వాత మనం ఎల్ హాస్పిటల్ రూల్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఫర్ ఐపీ లిమిట్ x టెన్స్ టు 3, x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 డివైడ్ బై x స్క్వేర్ మైనస్ 9. ఓకే, సో హౌ టు ఫైండ్ అవుట్ సియర్ దట్ ఈక్వల్స్ టు, సో we find out the factors of x square minus 8x plus 15. So we find out what we get here. ఏమొస్తాయంటే x square minus 3x minus 5x plus 15 divide by x square minus 9. Now I will write here. ఇక్కడ రాస్తున్నాం లిమిట్ x tends to 3, x minus 3 we get here into x minus 5 we get here divide by x minus 3 into x plus 3 we get here. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి x స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని, అంటే x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3 అవుతుంది. సో x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3 రాసినాం, ఇక్కడ పైన x మైనస్ 3 ఉంది, కింద x మైనస్ 3 ఉంది కాబట్టి బోత్ ఆర్ క్యాన్సల్. సో లిమిట్ x టెన్స్ టు 3, x మైనస్ 5 డివైడెడ్ బై x ప్లస్ 3. ఓకే, సో 3 మైనస్ 5 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 5 డివైడ్ బై 3 ప్లస్ 3 వి గెట్ హియర్. ఓకే, ఇప్పుడు మనకి -2 డివైడ్ బై -2 డివైడ్ బై ప్లస్ 6 వచ్చింది. ఇక్కడ మనకు 0/0 రాలేదు, 0 వచ్చిన ఇబ్బంది ఏం లేదు, 0 రావచ్చు, పాసిబిలిటీస్ ఉంటాయి. 0/0 రాలేదు, ఇన్ఫైనైట్ రాలేదు, ఇన్ఫైనైట్ కూడా రాలేదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. 2 1s 2 3s కాబట్టి -1/3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే కామన్గా మనకు ఐపీకి వచ్చేసరికి ఎంత ప్రాసెస్ చేస్తాం, ఫర్ ఎంసెట్కి వచ్చేసరికి ఈ ప్రాసెస్ చేస్తే కొంత లెంతీ అవుతుంది. ఇప్పుడు మనం ఎల్ హాస్పిటల్ రూల్ని యూజ్ చేస్తాం. ఏంటి ఎల్ హాస్పిటల్ రూల్ అంటే
మనకు 0/0 కానీ ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు 0/0 కానీ ఇన్ఫైనైట్ కానీ 0 into ఇన్ఫైనైట్ కానీ ఓకే. ఇప్పుడు మనకి ఐపీకి వచ్చేసరికి ఇలా చేస్తాం. మనకి నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ కానీ ఐఐటి జేఈ కానీ అంటే అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఇది ఎలాస్పిటల్ అన్నట్టు ఓకేనా. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉందనుకోండి, అంటే ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. అందుకే అంటున్నాం 0/0 కానీ ఇన్ఫైనైట్ అంటే మనకు రేషియో అనేది ఇలా ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ యాజ్ ఇట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఎందుకు అంటున్నా అంటే ఐపీకి వచ్చేసరికి లిమిట్స్ తర్వాత డెరివేటివ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎంసెట్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ మీరు కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి, సిలబస్ మొత్తం కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి డెరివేటివ్స్ని యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లిమిట్స్ కంటే ముందు మనకు డెరివేటివ్ అనేది టచ్ కాదు కాబట్టి ఎలాస్పిటల్ రూల్కి వచ్చేసరికి మనకు డెరివేటివ్ అనేది ఉంటుంది కాబట్టి డెరివేటివ్ కావాలంటే మళ్ళీ లిమిట్స్ కంప్లీట్ అయిన తర్వాత డెరివేటివ్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది డెరివేటివ్ అవసరం. ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అంటే న్యూమరేటర్ యొక్క డెరివేటివ్, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్. సో అవి ఫైండ్ అవుట్ చేసి అందులో మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా. సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంకు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x² minus 8x plus 15 by x² minus 9. This is the given problem. So this value is equals to limit extends to 3 as it is. F dash of x అంటే న్యూమరేటర్ యొక్క డెరివేటివ్. ఎంత న్యూమరేటర్ డెరివేటివ్ x² కాబట్టి x² minus 8x plus 15 కాబట్టి 2x minus 8 we get here. This is the derivative of x² minus 8x plus 15 అంటే x² యొక్క డెరివేటివ్ 2x అవుతుంది, మైనస్ 8x యొక్క డెరివేటివ్ 8 అవుతుంది, ప్లస్ 15 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి మనకి ఎంత వచ్చింది 2x minus 8 వచ్చింది డివైడ్ బై ఇక్కడ x² minus 9 యొక్క డెరివేటివ్ ఎంత అవుతుంది 2x మైనస్ 9 ఉంది కాబట్టి 9 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 అవుతుంది అంటే 2x మాత్రమే వస్తుంది. ఇది డినామినేటర్ యొక్క డెరివేటివ్, ఇది న్యూమినేటర్ యొక్క డెరివేటివ్. సో 2x minus 8 by 2x we get here. Okay, now we substitute the value of x అంటే x tends to 3 కాబట్టి x వాల్యూ 3గా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకేనా. అంటే x వాల్యూ అనేది 3కి దగ్గరగా వెళ్తుంది అన్నప్పుడు ఏమవుతుంది అంటే 2 into 3 minus 8 by 2 into 3 దట్ ఈస్ నథింగ్ బట్ 2 3 6 అవుతుంది మైనస్ 8 డివైడ్ బై 6 అంటే మైనస్ 2/6 దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/3 వస్తుంది. సేమ్ ఆన్సర్ వి గెట్ హియర్ ఓకే మైనస్ 1/3. సేమ్ ప్రాసెస్ విల్ ఫాలో అంటే ఇది ఏ ప్రాబ్లంకైనా కానీ మనం ఇది అప్లై చేయొచ్చు. ఎప్పుడు అది ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు మాత్రమే ఎలాస్టిక్ రూల్ని యూజ్ చేస్తాం. అది కాకుండా వేరే ఫామ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఓకే.